సో నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. దూషణ, అబద్ధము, నింద, కోపము, విమర్శ, మనుషుడు మాట్లాడే ప్రతి నిరర్ధకమైన మాటకు తీర్పు దినమున జవాబు చెప్పవలసి ఉంటుంది. సో మన నాలుకకు దేవుడు చాలా పవర్ ఇచ్చాడండి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ నే పలుకుతూ ఉండండి. లేట్ అయినా మంచిదే కానీ పాజిటివ్ నే పలుకుతూ ఉండండి. నెగిటివ్ మాటలు మాట్లాడకండి. సో ఎప్పుడైనా కూడా విశ్వాసపు మాటలే మాట్లాడాలి. అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. సో స్పీక్. మన మనసులో ఏదైతే ఉంటుందో అదే మన నోటి ద్వారా బయటికి వస్తుంది. సో మత్తయి సువార్త 12:33 చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడు. సో చెట్టు మంచిదని ఎంచి దాని పండు కూడా మంచిదని ఎంచుడి. చెట్టు మంచిదైతే దాని పండు మంచిది అవుతుంది. అదే చెట్టు చెడ్డదైతే దాని పండు కూడా చెడ్డదవుతుంది. కాబట్టి సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకగలగారు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టే నోరు మాట్లాడును కదా. చూసారా అండి, మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నోటి ద్వారా బయటికి వస్తుంది. మన హృదయం అంతా కూడా చెడిపోతే మన నోటి మాటలు చెడ్డ మాటలే వస్తాయి. మన హృదయం పవిత్రంగా ఉంటే నీ నోటి మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. నీ హృదయంలో విశ్వాసం ఉంటే నీ నోటి మాటలు కూడా విశ్వాసం లాగా వస్తాయి. అందుకే మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, ఎలా పలకగలరు? సో అందుకే పాజిటివ్ గా మాట్లాడండి, పాజిటివ్ గా ఆలోచించండి. సో ఈ ఎన్నో సర్కమ్స్టాన్సెస్, ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన నోటి మాటలను బట్టి మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఏం కాదు, నా దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను కాపాడుకుంటాడు, నా దేవుడు నన్ను తప్పకుండా ఆదుకుంటాడు అన్న విశ్వాసపు మాటలు మనం పలకాలి. ఎప్పుడైతే మన నోట్లోంచి ఆ మాటలు రిలీజ్ చేస్తామో ఆ మాటలను తగ్గట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో హృదయం అందు నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడు కదా. సో మన హృదయంలో ఏదైతే నిండుతుందో దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. సో చాలా మందికి తెలియదు ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సో చాలా మందికి తెలియదు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా విమర్శిస్తారు, ఎలా పడితే అలా దూషిస్తారు. నరాలు లేని నాలిక ఎలాగంటే అలాగా మాట్లాడుతుంది. సో ఎవరిని పడితే వారిని ఎలా దూషిస్తుంది. అందుకే కీప్ క్వైట్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే నీ నోటి మాటల ద్వారా నీ ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు. నీ నోటి మాటల ద్వారా నీ ఆత్మీయతను అభివృద్ధి చెందుకోలేకపోతున్నావు. సో నీ హృదయం ముందు ఏదైతే నిండి ఉంటుందో దానిని బట్టే నీ నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. సో మంచివాడు మంచి మాటలు మాట్లాడతాడు, చెడ్డవాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. వాళ్ళ నోటి మాటలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని. నోటి మాటలను బట్టే నీతిమంతుల అవినీతిమంతుల అర్థం చేసుకోవచ్చు. నోటి మాటలను బట్టే పరిశుద్ధుల అపరిశుద్ధుల అని అర్థం చేసుకోవచ్చు. మన నోటి మాటలను బట్టే మనము మన యొక్క క్యారెక్టర్ ఏంటిదనేది డిసైడ్ అవుతుంది. సజ్జనుడు అంటే మంచివాడు, తన మంచి ధన్నిధిలోండి సద్విషయములు తెచ్చును. సో నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి జాగ్రత్తగా వినండి. ఈ వర్సుని లైఫ్ లో మర్చిపోకండి. మత్తయి సువార్త 12:36 ఈ ఈ వర్సుని ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకంటే మన నోటితోటి ఎలా పడితే అలా వాడతాము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే మనము డబ్బులను లెక్క కడతాం కదా, మన దేవుడు మన నోటి మాటలను కూడా లెక్కలు రాస్తున్నాడట. ఆ లెక్కలు అప్పచెప్తాడు. సో అడుగుతాడు, ఈ సమయంలో నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావు, ఈ సమయంలో నువ్వు ఇలా ఎందుకు ఆ మాట్లాడాల్సి వచ్చింది, ఇలా మాట్లాడొద్దు కదా. అందుకే వాక్యానుసారంగా మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. సో ప్రతి మాటను గూర్చి చూసారా, పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినము మనందరికి ఒక జడ్జిమెంట్ డే ఉంటుందండి. ఆ రోజు దేవుడు నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినావు, లేకపోతే ఎంత కూడబెట్టావు, ఎంత నీ శాలరీ, ఎంత నీ బంగారం కొనుక్కున్నావు, ఇవన్నీ అడగడు. ఒకటి అడుగుతాడు, నీ నోటి మాటల యొక్క లెక్క అప్పచెప్పమంటున్నాడు. అందుకే ఈ నోరు చాలా పవర్ఫుల్ అండి. జీవ మరణములు నాలిక వశము అన్నాడు. ఈ నాలికతోటి జీవాన్ని ప్రవచించుకో, మరణాన్ని ప్రవచించకు. ఈ నాలుకతోటి వెలుగుని ప్రవచించు, చీకటిని ప్రవచించకు. ఎందుకంటే మన దేవుడు కూడా ఈ సర్వాన్ని కూడా నోటి మాటతోటే సృష్టించాడండి. అలాంటి పవర్ ఉన్న నాలికను దేవుడు మన లోపల కూడా శక్తిని పెట్టాడు.
మన లోపల కూడా శక్తిని పెట్టాడు. అందుకే బీ పాజిటివ్ ఆల్వేస్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారు అనుకో, అది వాళ్ళు విమర్శన దినంలోకి వాళ్ళు లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు మాట్లాడినా నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే నువ్వు విమర్శ దినమున నువ్వు లెక్క అప్ప చెప్పాల్సిన అవసరము ఉండదు. అర్థమవుతుందా అండి? సో అందుకే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు రికార్డ్ చేస్తున్నాడట. రికార్డ్ చేస్తున్నాడు. అందుకే విశ్వాసపు మాటలే మాట్లాడండి. పాజిటివ్ మాటలే మాట్లాడండి. సక్సెస్ మాటలే మాట్లాడండి. విక్టరీ మాటలే మాట్లాడండి. కానీ ఫెయిల్యూర్ మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. కొంతమంది అయితే వాళ్ళు నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే గట్టి గట్టిగా అరవడాలు. వద్దు. ఇలాంటి గట్టి గట్టి అరవడాలొద్దు. నిదానంగా మాట్లాడండి. కూల్ గా రిలాక్స్ గా మాట్లాడండి. నెమ్మదిగా మాట్లాడండి. సర్ది చెప్పినట్టు మాట్లాడండి. సో అంతేకాని నువ్వు నీ మాటలను బట్టే నువ్వు తీర్పులోకి వెళ్తుంటాంటావు. సో ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలి. ఇది చిన్న కరెక్షన్ అండి. మనము అన్ని కరెక్షన్ చేసుకున్నాము. ఈ నోటి మాటలను కూడా చిన్న కరెక్షన్ చేసుకోండి చాలు. కష్టమే. నోటి మాటలను కంట్రోల్ చేసుకోవడం కష్టమే. కష్టమే ఒకరి మీద నింద వేయకుండా ఉండడం. కష్టమే ఒకరి గురించి నెగెటివ్ గా మాట్లాడకుండా ఉండడం. కష్టమే ఒకరి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం. ఎంత కష్టమైనా మరి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన నోరు అలవాటు పడిపోయింది. ఎవరు పడితే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఎవరు పడితే వాళ్ళ గురించి నెగెటివ్ గా మాట్లాడడం. సో తొందరపడి ఎవరి మీద నిందలు వేయకండి. తొందరపడి ఎవరిని విమర్శించకండి. తొందరపడి ఎవరిని కూడా దూషించకండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకేం తెలుసు. సో నీ నోరును కంట్రోల్ చేసుకుంటే నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నట్టు. నీ నోరును కంట్రోల్ చేసుకుంటే నీ ఆత్మను, నీ ఆత్మీయతను కంట్రోల్ చేసుకున్నట్టు. నీ నోరును కంట్రోల్ చేసుకుంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నట్టు. అర్థమవుతుందా? సో విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉండును. ఇది మాత్రం మర్చిపోవద్దు. మనం తొందరపడి ఏదైనా మాట్లాడినాడు దాన్ని కూడా దేవుడు లెక్కలా చెప్తాడు. ఇప్పుడు మనం తొందరపడి ఒక దైవజనుని ఏదో ఒకటి అంటాము, దానికి కూడా దేవుడు లెక్క చెప్తాడు. సో ఇప్పుడు ఆనాడు యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను తొందరపడి ఒక రాజుని దూషిస్తాడు. దానివల్ల తను మరణానికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇలా చెప్పుకుంటా పోతే తొందరపడి మాట్లాడిన మాటల వల్ల ఎన్నో అనర్థాలు, ఈవెన్ నా జీవితంలో కూడా చూశాను. తొందరపడి మాట్లాడిన మాటల వల్ల ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకున్నారు. ఎన్నో ఎన్నో ఎంతో ఆస్తిని పోగొట్టుకున్నారు, గొడవలు పెట్టుకున్నారు. లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు విడిపోయేది, భార్య భర్తలు విడిపోయేది నోటి మాటల వల్లనే. నోటి మాటల వల్లనే భార్య అయినా భర్త అయినా విడిపోయేది, అన్నదమ్ములైనా విడిపోయేది, అక్క చెల్లెలైనా విడిపోయేది నీ నోటి మాటల వల్లనే. అందుకే నోటి మాటలలో విమర్శలు ఉండకూడదు. విమర్శలు ఉండకూడదు. మనందరం కూడా లెక్కప్ప చెప్పవలసి ఉంది కాబట్టి జాగ్రత్తగా పొదుపుగా వాడండి. నేను మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు. సో ఉన్న నిజం చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఒక్కసారి గనక నేను ఫెయిల్యూర్ ని అన్నావు అనుకో, ఆ ఒక్క వర్డ్ ని తీసుకొని అపవాది నిన్ను ఫెయిల్యూర్ అయ్యేలాగా చేస్తాడు. సో నేను సక్సెస్ఫుల్ పర్సన్ అని నువ్వు ఎప్పుడు కూడా ప్రవచించుకో. అప్పుడు నీ జీవితం అలాగే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. నేను డైలీ అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతిరోజు డిక్లరేషన్ ఇస్తాను. టుడే ఇస్ ద డే ఆఫ్ సక్సెస్, టుడే ఇస్ ద డే ఆఫ్ విక్టరీ, టుడే ఇస్ ద డే ఆఫ్ బ్లెస్సింగ్, టుడే ఇస్ ద డే ఆఫ్ అనాయింటింగ్, టుడే ఇస్ ద డే ఆఫ్ మై ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, హెల్త్ బ్లెస్సింగ్. అలా పాజిటివ్ గా పలుకుతూనే ఉండాలి, పలుకుతూనే ఉండాలి. దానిని బట్టి నీకు ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నీకు ఇమీడియట్ గా ఇంపాక్ట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో టైం తీసుకుంటది. సో అర్థమవుతుందా అండి? సో నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందువు. చూసారా అండి? నీ నోటి మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివా, అవినీతిమంతుడివా, అపరాధివా, నిరపరాధివా తీర్పు నొందబడతావు. బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఓన్లీ. అంటే ఆ వర్డ్స్ ఎక్కడ ఉంటది? నీ హృదయం అంతా మంచిగా ఉన్నది అనుకోండి, నీ నోటి మాటలు కూడా మంచిగా వస్తాయి. నీ హృదయం అంతా చెడిపోయింది అనుకోండి, నీ నోటి మాటలు కూడా వస్తాయి. నీ నోటి మాటలను బట్టి నువ్వు నీతిమంతుడని తీర్పు నందుదు. చూసారా అండి? ఆనాడు విమర్శ దినం అనేది మనందరికి ఒక రోజు ఉంటది. మనందరము యేసయ్య ముందు నిలబడాల్సి ఉంటది. ఆ రోజు దేవుడు మన అందరి నోటి మాటల లెక్కను అప్పచెప్పాల్సి ఉంటది. సో కాబట్టి ఇప్పటి వరకు మీరేమన్నా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు మాట్లాడుంటే క్షమించమని అడగండి, మన్నించమని అడగండి, క్యాన్సల్ చేయండి. మీ ప్రేయర్ లో క్యాన్సల్ చేయండి. ఈ రోజు నోటి మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి. నీ మోటి మాటలను బట్టే అపరాధివని తీర్పు నందువు. అందుకే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంటారు.
తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా మీరు వర్కౌట్ చేయండి, ఎక్కువ పని చేయండి. కొంతమంది ఎక్కువ ఎక్కువ మాట్లాడతారు, తక్కువ పని చేస్తారు. సో ఏది పడితే అది మాట్లాడొద్దండి. నిజం చెప్తున్నా. నేనైతే విసిగిపోయాను. మనుషుల మాటలను బట్టి విసిగిపోయాను. ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, పక్కకొచ్చినప్పుడు ఒకలాగా, పక్క వెనక ఒకలాగా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా. మనుషులందరూ కూడా ఇలా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ నోటి మాటల ద్వారా తీర్పు పొందుతారు. నోటి మాటల ద్వారా తీర్పులోకి వెళ్తారు. సో ఎబ్రిలకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయ యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సో మనం మాట్లాడే మాట వాక్యానుసారంగా ఉండాలండి. వాక్యానుసారంగా సమాధానం చెప్పాలి. వాక్యానుసారంగా మనం జవాబిచ్చాలి. వాక్యాన్ని యూజ్ చేయండి. ఇప్పటి నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటకు వాక్యాన్ని యూజ్ చేయండి. అమ్మో, నా వాక్యము దేవుడు ఇలా చెప్పలేదు, నేను ఇలా మాట్లాడాను, నా భర్తతో గొడవ పడను, నా భార్యతో గొడవ పడను, నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా మళ్ళీ నేను చెడుగా మాట్లాడను, కీడుకి ప్రతి కీడు చేయను. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. ఎవరి మాటలు వాళ్ళకే, ఎవరి నోటి మాటల ఫలాల్ని వాళ్ళే పొందుకుంటారు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎవరి నోటి ఫలము వాళ్ళే పొందుకుంటారు, వాళ్ళు తింటారు అని ఉంది. సో నీ నోటి ఫలం నువ్వే తింటావు. అందుకే దేవుని వాక్యానుసారంగా మాట్లాడండి. దేవుని వాక్యంతో మాట్లాడినప్పుడు మనుషులు మారుతారు, హృదయాలు మారుతాయి, తలంపులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. సో వాక్యానుసారంగా రియాక్ట్ కండి. సో అంతేకాని వాక్యాన్ని ఎప్పుడు కూడా పక్కకు పెట్టద్దు. మన జీవితంలో వాక్యానికి మొట్టమొదటి ప్రియారిటీ ఇవ్వాలి. వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా సమాధానం చెప్పాలి, వాక్యానుసారంగా మనము జవాబు దయచేస్తూ ఉండాలి. సో అప్పుడు నీ వాక్యము పని చేయాలి. ఎప్పుడైనా కూడా నీ నోటి మాట నిండా వాక్యమే ఉండాలి. వాక్యానుసారంగా జవాబు ఇవ్వండి ఎప్పుడైనా కూడా. ఒక రెండో పర్సన్ వచ్చి మూడో పర్సన్ గురించి మాట్లాడుతున్నాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. సో ఎందుకంటే అది గాసిప్ అనేది ఒక దురాత్మ శక్తి, దురాత్మ క్రియ. సో కొంతమందికి అలవాటు అందరినీ బదనాం చేయడం అలవాటు. టూ డేంజరస్ పీపుల్ అండి వాళ్ళు. టాక్సిక్ పీపుల్, విషపూరితమైన మనసులు. వాళ్ళ నాలిక నిండా విషం ఉంటుంది. సో ఎప్పుడైతే నీ చెవులు కూడా పాజిటివ్ గా మాట్లాడే మాటలే వినగలగాలి. నీ నోటి మాటలు పాజిటివ్ గా మాట్లాడే మాటలే వినగలగాలి. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ప్రాక్టీస్ చేయండి. సో నెగిటివ్ మాటలకు చెవులు నొగ్గకండి. నెగిటివ్ మాటలు కూడా నీ నోటి నుంచి రాకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా నా లైఫ్ ఇంతే అని అనకండి. అంటే అలాగే అయిపోతుంది. నా నా బ్రతుకు ఇంతే అని అనకండి, ఇలాగే అయిపోతుంది. నా జీవితం ఇంతే అని అనకండి, అలాగే అయిపోతుంది. నీ నోటి మాటలతోటి నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. లేదు, ఇప్పటి వరకు నా జీవితం ఇలా ఉంది, నా జీవితం ఈ రోజు నుంచి మారిపోవును గాక, నా జీవితం ఈ రోజు నుంచి బాగుండును గాక అని ఇలా ప్రవచిస్తూ ఉండండి. ఇంపాక్ట్ ఉంటది. సో నేను ఎప్పుడైతే నోటితోటి ఇలా ప్రార్థించడం మొదలు పెట్టానో అప్పుడే నా నోటి ప్రార్థనలను బట్టి దేవుడు పని చేయడం మొదలు పెట్టాను. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, మన మనసు ఎలా ఉంటుందో మన నోటి మాటలు అలా ఉంటది. అందుకే మనసు చెడ్డదైతే నోటి మాటలు కూడా చెడ్డగా వస్తాయి. మనసు మంచిదైతే నోటి మాటలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు నోటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మనసు మంచిదా చెడ్డదా అని. సో మనసు నిండా చెడ్డదే ఉన్నది అనుకోండి, వాళ్ళు నోటి మాటలు మంచిది ఎలా మాట్లాడతారు? మాట్లాడరు కదా. సో అందుకే కొంతమంది ఉంటారండి, అందరినీ బదనాం చేస్తుంటా ఉంటారు. వద్దండి, అది మంచిది కాదు. ఎవరిని బదనాం చేయొద్దు. నీ పనేదో నువ్వు చేసుకో, నీ మాటలేదో నువ్వు మాట్లాడుకో, నీ నీ ఆత్మీయత ఏదో నువ్వు కాపాడుకో. ఎందుకంటే ఆత్మీయత పాడైపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇతరులను తీర్పు తీర్చకు అన్నాడు. నువ్వు ఇతరులను తీర్పు తీరిస్తే నువ్వు తీర్పులోకి వెళ్తావు అన్నాడు. సో నువ్వు ఏ లెక్క ప్రకారం తీర్పు తీరుస్తావో ఆ లెక్క ప్రకారమే నీకు ఆ తీర్పు వస్తుంది అన్నాడు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చడం మానేసేయి, నువ్వు తీర్పులోకి వెళ్ళడం ఆపేస్తావు. అందుకే ఒకరి మీద నిందేస్తున్నావు అంటే ఆ నింద వాళ్ళ మీద కాదు, నీ మీద నువ్వు నింద వేసుకుంటున్నట్టు. ఒకరిని తీర్పు తీరుస్తున్నావంటే నువ్వు వాళ్ళని తీర్పు తీర్చట్లేదు, నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నట్టు. ఒకరిని దూషిస్తున్నావంటే వాళ్ళను కాదు, నిన్ను నువ్వు దూషించుకుంటున్నట్టు. సో ఇంత ఆత్మీయంగా మనం బ్రతకాలి యాక్చువల్ గా. కానీ మనకు చిన్నప్పటి నుంచి వాక్యము తెలియక, వాక్యము చెప్పే వాళ్ళు లేక,
లేకపోతే మనం కూడా చదువుకుంటే అర్థం కాక, మనకు తెలియక ఎలా పడితే అలా మాట్లాడాం, ఎలా పడితే అలా ఉన్నాం, ఎలా పడితే మళ్ళా మనము ఏ, నోటి మాటలను వ్యర్థంగా పలికాము. సో అలాంటి వ్యర్థంగా పలకద్దండి. ఎప్పుడైతే నువ్వు డబ్బును ఎలాగైతే పొదుపుగా వాడతావో, అలాగే నీ నోటి మాటలను కూడా పొదుపుగా మాట్లాడాలి, పొదుపుగా వాడాలి. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 13వ వచనం. దేవుడి దృష్టికి కనపడనిది ఏదీ లేదండి. సో మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నాము, అది దేవుడికి తెలియదు అనుకుంటున్నానేమో. దేవుడికి తెలుస్తది. ఇప్పుడు నేనున్నానండి, నా గురించి ఎవరైతే వెనకాల ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ దేవుడికి తెలుసు. అవన్నిటికి బట్టి దేవుడు లెక్క అప్పచెప్పవలసి ఉంటది. ఆయన కంటికి మరుగైనది ఏముండదు, తేటగా కనపడుతది. అందుకే నీ పొరుగువాన్ని చాటుగా దూషించిన అది నాకు అసహ్యమే దేవుడు అంటాడు. అందుకే నీ పొరుగువాన్ని చాటుగా దూషించినా కూడా అది దేవుడికి కనపడుతది. మీరు ఒకటే గ్రహించాలి. నేనేది చేసినా నా దేవుడికి తెలుస్తది. నేనేది మాట్లాడినా నా దేవుడికి వినపడుతది. నేనేది విమర్శించినా, ఏది దూషించినా నా దేవుడికి వినపడతది, కనపడుతది అని మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు. ఆయన దృష్టికి మాటలు కానీ, చేష్టలు కానీ, లేకపోతే నీ నోటి మాటలు కానీ ఏది కూడా చేయదు. అందుకే నా జీవితంలో దేవుడు కొంతమందిని తీసేశాడు. ఎందుకు ప్రభువా వాళ్ళని తీసా అంటే, వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అందుకే తీసేశానని చెప్పడం జరిగింది. సో అంటే దేవుడు అంత ప్రొటెక్షన్ పెడతాడండి. మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను మన లైఫ్ లోంచి దేవుడు దూరం పెడతాడు. మన మన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి మనల్ని లైఫ్ లో నుంచి దూరం పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? సో అందుకే ఎవరైనా నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి వెళ్ళిపోయారా, అది నీ మంచికే. ఎందుకంటే దేవుడికి వినపడ్డది నీ గురించి మాట్లాడే మాట. అందుకే నువ్వు మాట్లాడమాక, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. అందుకే నీ నోటి మాటలు సరైనదిగా మార్చుకో. చాలా ఇంపాక్ట్ ఉంటదండి లైఫ్ లో. నేను ఐ సీన్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ పీపుల్ యొక్క లైఫ్ ని నేను చూశాను దగ్గరుండి. వాళ్ళంతా సక్సెస్ కావడానికి కారణం వాళ్ళ పాజిటివ్ అటిట్యూడే. సక్సెస్ కావడానికి కారణం వాళ్ళ నోటి మాటల వల్లనే. సో తొందరపడి మాట్లాడే మాటల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. అందుకే నీ నోటి మాటలు లెక్కప్ప చెప్పవలసిన. దేవుడి దృష్టికి సమస్తము మరుగు లేక తేటగా ఉన్నదట. దేవుని కన్నులకు ఏది కూడా మరుగు లేదండి. ఏది కూడా మరుగు లేదు. అన్ని ఆయనకు కనపడతాయి, అన్ని ఆయనకు వినపడతాయి, అన్ని ఆయనకు తేటగా ఉన్నది. కనుక నువ్వు మాట్లాడే మాట్లాడేటప్పుడు నా దేవుడు చూస్తున్నాడు అని నమ్మి మాట్లాడు. నా దేవుడికి వినపడుతుందని నమ్మి మాట్లాడు. ఎందుకంటే దానివల్ల మన ఆశీర్వాదాలను ఆపుకుంటున్నాం, మన నోటి ద్వారానే ఆశీర్వాదాలను ఆపుకుంటున్నాం. సో ఒక చిన్నప్పటి నుంచి ఒక మంచిగా ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు సరిగా చదివేవాడు కాదు. సో అందరూ కూడా వీడు వేస్ట్ గాడు అని అనేవాడు. సో వాడు అలాగే వేస్ట్ గాడు అయిపోయాడు. సో అదే చదవలేని వ్యక్తిని నువ్వు మోటివేట్ చేసి నువ్వు బెస్ట్ అవుతావురా, నువ్వు బెస్ట్ అవుతారా అంటే వాడు బెస్ట్ అయిపోతాడు. సో ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ పడుతుందండి, ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకే మీ పిల్లలు కూడా చదివినా చదవకపోయినా నా పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు అని మాట్లాడండి, ప్రవచించండి. మీ పిల్లలు తక్కువ మార్కులు వస్తాయి, ఏం కాదు, నెక్స్ట్ టైం నా పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చును గాక అని పలకండి. మాటలు మాట్లాడండి, మంచి మాటలే మాట్లాడండి, చెడు మాటలు మాట్లాడకండి. మీ ఆశీర్వాదాన్ని ఆపుకుంటారు. అర్థమవుతుందా? నీ నోటి మాటలతోటి నీ పిల్లల జీవితాన్ని నువ్వు మార్చొచ్చు. నీ నోటి మాటలతోటి నీ బ్రతుకుని మార్చుకోవచ్చు, నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. సో అందుకే ప్రశాంతంగా ఉండండి, దీర్ఘశాంతంగా ఉండండి. మాట్లాడే మాటలు పొదుపుగా మాట్లాడండి, నీటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడే మాటలలో అనర్థము లేకుండా, అపవిత్రత లేకుండా చూసుకోండి. అందుకే హృదయము బాగుంటే మన నోటి మాటలు సరైనదిగా వస్తాయి. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు ఎండిపో అంటే 100 సార్లు చెప్తే 101 అది నిజంగానే ఎండిపోతుంది. అంతటి పవరు దేవుడు నీ నోటికి ఇచ్చాడండి. అందుకే దేవుడికి కనపడనిది, వినపడనిది ఏది లేదు. సో దానిని బట్టే మనం తీర్పులోకి వెళ్తాం. దానిని బట్టే మనందరం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాము.
సో అందుకే నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిదైతుంది. నీ నోటి మాటల ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ నోటి మాటల ద్వారా నువ్వు బ్లెస్ అవుతావండి. నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు నువ్వు చాలా మంది బైబిల్ చదువుతారు. సో చాలా మంది గంటలు గంటలు ప్రార్థిస్తారు. ఆ ప్రేయర్ మీటింగ్ ప్రార్థన అయిపోగానే వచ్చి భార్యతోటో భర్తతోటో గొడవ పెట్టుకుంటారు. ఏం లాభం? గంట సేపు ప్రార్థన చేసి నువ్వు దేవుడితో దేవుడితో గంట సేపు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం, కోడలతోటి గొడవ, అత్తతోటి గొడవ, లేకపోతే భార్యతోటి గొడవ, భర్తతోటి గొడవ, అందరితోటి గొడవ పెట్టుకుంటావు. మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తావు. వ్యర్థము. అన్ని గంటలు ప్రార్థన చేసి వ్యర్థము. సో నీ ఆత్మీయత నీ నోటి మాటలను బట్టి అర్థమవుతుంది. అందుకే నువ్వు ప్రేయర్ చేసిన తర్వాత కాముగా ఉండండి. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. అంతసేపు ప్రార్థన చేసి వ్యర్థం అవుతుంది. అపవాది కూడా నువ్వు ప్రేయర్ చేసిన తర్వాత నీ లోపల కోపాన్ని రేపించి నువ్వు భర్తతో గొడవ పడేలాగా, భార్యతో గొడవ పడేలాగా, నీ యొక్క అన్నదమ్ములతో అక్కజనులతో గొడవ పడేలాగా చేసి నీ యొక్క ఆత్మీయతను పాడు చేసి నీ ప్రేయర్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా లోతైన మర్మాలండి. మీకు ఎక్కడ తెలియవు. ఇవన్నీ ఆత్మలోకంలో జరుగుతున్న అనర్థాలు ఇవన్నీ కూడా. సో చాలా మంది ప్రేయర్ చేస్తారు. గంట గంట సేపు ప్రేయర్ చేస్తారు. బయటికి రాగానే భార్యతో గొడవ, భర్తతో గొడవ. ఆ ప్రేయర్ వల్ల ఆ ప్రేయర్ చేసిన ప్రేయర్ అంతా వృధా అయిపోతుంది. వృధా అయిపోతుంది. చూసారా? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అపవాది ఇగో నీ 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 భక్తుడు ఇన్ని గంటలు ప్రేయర్ చేసి బయటకు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నాడు అని మన మీద నిందలు వేసి మనకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఆపివేస్తాడు. అందుకే మన మీద నిందలు వేసేవాడు అపవాది ఒకడు ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా అబద్ధికుడు. సో మనుషులు కూడా నిందలు వేస్తున్నాడంటే వాళ్ళ లోపల అపవాది క్రియలు జరుగుతున్నాయని అర్థము. అపవాది వాళ్ళ లోపల పనిచేస్తున్నాడని అర్థము. అందుకే వాక్యము నువ్వు ప్రకటించే నోరు, వాక్యాన్ని చదివే నోరు, ఆరాధించే నోరు, స్తుతించే నోరు, అలాగే ప్రార్థనలు చేసే నోరు ఎప్పుడు కూడా పవిత్రంగా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బూతులు మాట్లాడకుండా చూసుకోవాలి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా మాట్లాడండి. అది మనకు శ్రేయస్కరం. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనొచ్చు. యాకోబు 1 అధ్యాయం 22, 26 అధ్యాయము. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక, అంటే చాలా మంది కూడా నోటికి కంట్రోల్ పెట్టుకోరండి. కళ్ళెము అంటే యూ షుడ్ కంట్రోల్ యువర్ మౌత్, యూ షుడ్ కంట్రోల్ యువర్ టంగ్. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడడం మానేయాలి. కొంతమంది తాగిన తర్వాత నిజాలు మాట్లాడతారు. కొంతమంది తాగిన తర్వాత ఎలా పడితే అలా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. కొంతమంది కోపంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారు. సో ఏ కోపం వచ్చినా నీ నోరుని కంట్రోల్ చేసుకో. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ నోరుని కంట్రోల్ చేసుకో. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు మందిరానికి వెళ్ళిన తర్వాత, వాక్యం చదివిన తర్వాత నీ నోటిని కంట్రోల్ చేసుకో. కోపం వస్తుంది. ఆ కోపం నుంచి మనం రిలీజ్ చేసే మాటలు ఉంటాయి చూసారా, వాటి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసారా అండి, నేను మందిరానికి వెళ్తున్నాను, కానుకలు వేస్తున్నాను, నేను దేవుని భక్తుణ్ణి, నేను రోజుకి 2 గంటలు ప్రార్థన చేసుకుంటాను, గంట సేపు బైబిల్ చదువుతాను, దేవుడి సేవ చేస్తాను అని చెప్పి నోటికి కంట్రోల్ పెట్టుకోకపోతే, నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థము అట. వాడి భక్తి వ్యర్థము అట. సో ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసారా అండి, ఎలా పడితే అలా మాట్లాడి వాడికి యొక్క భక్తి కూడా యాక్సెప్ట్ చేయని అంటున్నాడు దేవుడు. వాడి భక్తి వ్యర్థమే. ఇప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు, వారు నిజంగా మందిరానికి వెళ్తారు, ఫస్ట్ ది రోజు ఫ్రైడే ఫస్ట్ సర్వీస్ కి వెళ్తారు, సండే ఫస్ట్ సర్వీస్ కి వెళ్తారు, అలాగే వాళ్ళు మందిరానికి వెళ్తారు, కానుకలు వేస్తారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యానుసారంగా బ్రతకరు. కానీ వాక్యాన్ని విని తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కోడలతో గొడవ పెట్టుకుంటారు, అత్తగారితో గొడవ పెట్టుకుంటారు, లేకపోతే భార్యతో గొడవ పెట్టుకుంటారు, భర్తతో గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ మందిరానికి వెళ్తారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. సో వీళ్ళ భక్తి వ్యర్థము అంటున్నాడు. నువ్వెంత ఇచ్చినా వ్యర్థమే నోరు కంట్రోల్ పెట్టుకోకపోతే. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వ్యర్థమే నోరు కంట్రోల్ పెట్టుకోకపోతే. నోరు కంట్రోల్ పెట్టుకోకపోతే నీ యొక్క ప్రార్థన వ్యర్థమే, నీ యొక్క భక్తి వ్యర్థమే, నువ్వు మాట్లాడే మాటలు వ్యర్థమే.
అందుకే నువ్వు భక్తుడు అని చెప్పుకోకు. ఎప్పుడైతే నీ నోటి మాటలు తక్కువగా మాట్లాడతావో అప్పుడే నీ భక్తి నిజమైన భక్తి ఉంటుంది. మనం మాట్లాడే మాటల వల్ల ఒక మనిషికి చనిపోయిన వ్యక్తి కూడా లేవగలగాలి కానీ లేచున్న వ్యక్తిని చంపినట్టుగా మాట్లాడొద్దు. కొంతమంది మాట్లాడితే పుండు మీద కారం పోసినట్టు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే డిప్రెషన్ ఎల్లులాగా, డిసప్పాయింట్ ఎల్లులాగా మాట్లాడతారు. సూటిపోటి మాటలు మాట్లాడతారు. గుండు సూదేసి కూర్చున్నట్టు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే వాళ్ళ ఇక లైఫ్ అంతా వేస్ట్ వాళ్ళ మాటల వల్ల, ఇక జీవితమే వ్యర్థం అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళ భక్తి వ్యర్థము అంటున్నాడు. వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు. మళ్ళా ఇంటికి రాగానే గొడవలు, ఇంటికి రాగానే కొట్లాటలు, ఇంటికి రాగానే కోడలు గురించి చెప్పా, అత్త గురించి చెప్పా, భర్త గురించి చెప్పా, భార్య గురించి చెప్పా, పిల్లల గురించి చెప్పా. ఎందుకు ఈ భక్తి? ఈ భక్తి వ్యర్థము అంటున్నాడు. అందుకే నోటిని కంట్రోల్ పెట్టుకో, కళ్ళెము పెట్టుకో. అంటే నీ నోటి మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని అంటున్నాడు. సో సో ఇలా ఉంటదండి. ఇంకా చాలా సీరీస్ ఉంది దీంట్లో. సో కానీ ముగించేద్దాం. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ మై లార్డ్. అయ్యా తెస్తున్నందుకు వందనాలు. యేసయ్య, మీ నోటి మాటల ద్వారా శక్తిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా నోటి మాటలలో అపవిత్రతను తీసివేసి కరెక్ట్ చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. చేస్తున్నాడు.